والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. ప్రియ విద్యార్థులారా, మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అయితే ఇంతకు ముందు కూడా మనం అల్హమ్దులిల్లా మన అసల్ క్లాస్ స్టార్ట్ అయ్యేకి ముందు ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో అన్ని రకాల నిషిద్ధతల నుండి మనం జాగ్రత్త పడి వాటికి దూరంగా ఉండడం, వీటి యొక్క లాభాలు ఏమిటో మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు దీనికి సంబంధించి ఒక చాలా మంచి మరియు ఉత్తమమైన లాభం తెలుసుకుందాం. అదేంటి? మన్ తరక షైఅన్ లిల్లాహ్ అవ్వదహు అల్లాహు ఖైరం మిన్. ఎవరైతే అల్లాహ్ కొరకు ఇఖ్లాస్ మరియు చిత్తశుద్ధితో అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించిన వాటిని వదులుకుంటాడు, అల్లాహు తఆలా ఆ వ్యక్తికి ఆ ఒక నిషిద్ధతను ఏదైతే వదులుకున్నాడో దానికి బదులుగా ఉత్తమ ఫలితంగా అతడు ఊహించనటువంటి విషయాలు, వస్తువులు అల్లాహు తఆలా ప్రసాదిస్తాడు. అల్లాహు అక్బర్. గమనించండి, కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటాము, ఏ హరాం కు మనం పాల్పడబోతామో అందులో ఏదో తాత్కాలిక సుఖం, తాత్కాలిక శాంతి, తాత్కాలిక ఏదో కొంత లాభం మనం చూసి ఆ హరాంకి పాల్పడతాము. కానీ దానివల్ల పరలోకంలో శాశ్వత శిక్ష కంటే ముందు ఇహలోకంలో కూడా దాని శిక్ష పడవచ్చు. కానీ ఒకవేళ మనం కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు ఆ పాపాన్ని, హరాంని, నిషిద్ధతను వదులుకుంటే అల్లాహు తఆలా దానికంటే ఉత్తమమైన దానిని మనకు ప్రసాదిస్తాడు. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప లాభం, ఎంత గొప్ప విషయం గమనించండి. మరియు ప్రతి నిషిద్ధ కార్యం నుండి దూరం ఉండడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేస్తూ ఉండండి. అల్లాహ్ నాకు, మీకు, మనందరికీ కూడా ప్రతి నిషిద్ధ కార్యం నుండి దూరం ఉండే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఇక ఈరోజు కూడా మనం గత క్లాస్లో మాదిరిగా కొన్ని నిషిద్ధతల గురించి ఖురాన్ మరియు హదీస్ ఆధారాలతో తెలుసుకుందాము. స్వయం వాటికి దూరంగా ఉంటూ ఇతరులను కూడా దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తాము. అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఒక నిషిద్ధత, ఇది కూడా ఈ రోజుల్లో మన జీవితాల్లో చాలా మనకు అవసరం ఉంది తెలుసుకోవడం. ఎందుకంటే అనేక మంది స్త్రీలు దీనికి పాల్పడతారు, మరియు కొంతమంది పురుషులు కూడా, భర్తలు కూడా స్త్రీలు ఈ పాపంలో పడడానికి కారణమవుతున్నారు. అసలు ఆ విషయం ఏంటి? మన క్రమంలో 17వ విషయం ఏదైతే ఒక్కొక్క అంశంగా మనం తెలుసుకుంటున్నామో, భర్త పడకపై పిలిచినప్పుడు భార్య తిరస్కరించడం. పాఠాన్ని పూర్తిగా శ్రద్ధగా విన్న తర్వాత ఏమైనా మీకు ప్రశ్నలు వస్తే వింటూ ఏదైనా మీకు కొన్ని సందేహాలు ఎదురవుతే రాసుకొని పెట్టండి ఎక్కడైనా పక్కన, చివరిలో అడుగుతారు. కానీ స్టార్టింగ్ లోనే ఏదైనా ఒక విషయం విని తప్పుడు భావాలకు గురి కాకండి. కొందరు ఒక పాఠం వినడం మొదలు పెడతారు, స్టార్టింగ్ లో ఏదైనా ఒక పదం, ఒక
విషయం వింటారు, దాని ద్వారా ఏదో ఒక తప్పుడు ఆలోచన వారికి కలుగుతుంది, ఆ ఆలోచనలోనే ఉండిపోతారు. ఇక్కడ గురువు గారు చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వినరు. ఏమవుతుంది? ఆ సందేహం మరింత బలంగా వారి మదిలో నాటుకుపోతుంది. అసలు సందేశం, అసలు విషయం గ్రహించకుండా ఉంటారు. అందుకొరకు చాలా జాగ్రత్తగా క్లాస్ వినేటప్పుడు కూడా మనం పూర్తి మనస్సు పెట్టి వినాలి, శ్రద్ధగా వినాలి. ప్రారంభం నుండి చివరి వరకు పూర్తి మనస్సు మనది క్లాస్లోనే ఉండాలి, వేరే ఆలోచనల్లోకి మనం వెళ్ళకూడదు. భర్త పడకపైకి పిలిచినప్పుడు భార్య తిరస్కరించడం నిషిద్ధతాల్లో ఒక నిషిద్ధత. భర్త పడకపైకి పిలిచినప్పుడు భార్య తిరస్కరించడం నిషిద్ధం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలాను ఉల్లేఖించారు. ఇదా దఅ الرجل امرأته إلى فراشه فأبت فبات غضبان عليها لعنتها الملائكة حتى تصبح. భర్త తన భార్యను పడకపైకి పిలిచినప్పుడు ఆమె అకారణంగా రాకపోతే దానికి గాను భర్త ఆమె మీద అసంతృప్తితో ఉంటే తెల్లారే వరకు దైవదూతలు ఆమెను శపిస్తూ ఉంటారు. సహీ బుఖారీ 3237, సహీ ముస్లిం 1436. ఈ హదీస్ ద్వారా ఏం తెలిసింది మనకు? దైవదూతల శాపనానికి ఆ భార్యలు గురి అవుతారు ఎవరైతే భర్త కామ కోరికను తీర్చరో. కానీ అక్కడే మీరు బ్రాకెట్లో చూశారు, ఆ తిరస్కరించడానికి ఏదైనా ధర్మపరమైన కారణం ఉంటే ఈ శాపం అనేది వారిపై పడదు. అనేక మంది స్త్రీలు భర్తకు మరియు తనకు మధ్య ఏదైనా చిన్న తగాదా జరిగినా తనపై ఉన్న భర్త పడక హక్కును నిరాకరించి శిక్షించాలన్నది ఆమె అభిప్రాయం. కానీ ఇది ఎన్నో భయంకర చెడులకు దారితీయవచ్చు. ఉదాహరణకు, భర్త ఏదైనా నిషిద్ధ కార్యంలో పడవచ్చు, లేదా ఈమె కుండ బోర్ల పడవచ్చు. అంటే భర్త మరో పెళ్లి గురించి నిశ్చయించుకోవచ్చు. అందుకే భార్య భర్త పిలుపును త్వరగా స్వీకరించాలి. భార్య భర్త పిలుపును త్వరగా స్వీకరించాలి. ఇందులో కూడా ఆమెకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమును అనుసరించిన పుణ్యం లభిస్తుందని ఆశించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరణ ఎలాంటిది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇదా దఅ الرجل امرأته فلتجب وإن كانت على ظهر قطر. భర్త తన భార్యను పడకపై పిలిచినప్పుడు ఆమె ఒంటె వీపుపై ఉన్నా సరే రావాలి. జవాయిదుల్ బజార్ లోని హదీస్ షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహుల్ జామీలో ప్రస్తావించారు. 547 ఈ హదీస్ నంబర్. ఇక్కడ మీరు ఒక సందేహానికి గురవుతున్నారు కావచ్చు, ఇదేంటి ఒంటెపై కూడా ఉంటే ఆమె రావాలి అని? అసలు విషయం ఏంటంటే, ఒంటె చాలా ఎత్తున ఉంటుంది. ఒక స్త్రీ తమ పరదాను కాపాడుకుంటూ ఒంటెపై ఎక్కడానికి ఒంటెను కూర్చోబెట్టడం, ఆ తర్వాత ఏదైనా ఆసరా సహాయంతో ఆమె దానిపై ఎక్కి కూర్చోవడం, దానిపై కూర్చున్న తర్వాత ఇక ప్రయాణానికి ఒంటె నడవడానికి మొదలైన తర్వాత మళ్ళీ దిగి రావడం, మళ్ళీ ఎక్కడం, ఇవన్నీ కూడా కొంత కష్టతరంగా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ ఏంటంటే, అలాంటి పరిస్థితిలో ఉన్నా ఒకవేళ భర్త పిలిచాడంటే ఆ భార్య వచ్చేసేయాలి. ధర్మపరమైన ఏ కారణం ఆమె వద్ద లేదు ఈ కార్యం పూర్తి చేయడానికి, అలాంటప్పుడు ఆమె రావాలి.
ఆమె వచ్చింది అంటే ఈ హదీత్ ప్రకారంగా ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆదేశాన్ని అనుసరించినట్లు, మరియు దీనివల్ల ఆమెకు చాలా గొప్ప పుణ్యం లభిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుసరణ, ఇత్తెబా, విధేయత యొక్క పుణ్యం. అయితే భర్త తన భార్య స్థితిగతులను గమనించాలి. ఆమె రోగంతో, గర్భంతో లేదా ఏదైనా అవస్థతో ఉన్నప్పుడు జాగ్రత్తగా మసలుకుంటూ ఉంటే వారి మధ్య ప్రేమ, ఐక్యత ఎల్లకాలం ఉండి విచ్ఛిన్నానికి దూరంగా ఉండవచ్చు. ఇప్పుడు ఈ పాఠం మనం ఏదైతే చదివామో దాని యొక్క సంక్షిప్తం, మరియు ఇందులో మరొక ముఖ్య విషయం కూడా ఉంది. అందుకొరకే రెడ్ బార్డర్ లో మీకు దీనిని చూపించడం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండి వాస్తవంగా ఏ ఆటంకం లేకుండా భార్య తన భర్త కామ కోరిక తీర్చకుంటే ఆమెపై అల్లాహ్ కోపంగా ఉంటాడు. ఒకవేళ స్త్రీ ఏదైనా కారణం లేకుండానే తిరస్కరిస్తే అల్లాహ్ ఆమెపై కోపంగా ఉంటాడు. సాఖితున్ అలీహా, ముస్లిం షరీఫ్ లోని హదీస్ పదాలు వచ్చి ఉన్నాయి. రెండవది, ఇంతకు ముందు కూడా హదీస్ విన్నారు మీరు, దైవదూతలు శపిస్తూ ఉంటారు. సహీహ్ ముస్లిం 1436. ఇక ఆ భార్య తన భర్తను సంతోష పెట్టనంత వరకు ఆమె అల్లాహ్ మరియు ప్రవక్తకు అవిధేయురాలిగా ఉంటుంది. గమనిస్తున్నారా ఎంత నష్టం ఉన్నదో? ఎప్పటి వరకైతే భార్య తన భర్త యొక్క కోరిక తీర్చి భర్తను సంతోష పెట్టదో, ఈ విషయంలో అందరి బుద్ధిమంతులకు, జ్ఞానవంతులకు అవసరం అర్థమవుతుంది. మరింత ఎక్కువ వివరాల్లోకి వెళ్ళే అవసరం లేదు కదా, పదాలు చెప్పే అవసరం లేదు. ఎప్పటి వరకు ఆమె సంతోష పెట్టదో అప్పటి వరకు అల్లాహకు అవిధేయురాలు, ప్రవక్తకు అవిధేయురాలుగా పరిగణించబడుతుంది. అల్లాహ్. అంతేకాదు, మరొక ముఖ్య విషయం ఈ రోజుల్లో మనలో అనేక మంది స్త్రీలు తెలుసుకోవాల్సినది, భర్తలు కూడా కేవలం తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి, కానీ వెంటనే దీనిని నాఫీస్ చేయకండి, వెంటనే దీనిని అమలు పరచకండి. ఏంటి? ఒకవేళ ఆమె దీనిని అలవాటుగా చేసుకొని అకారణంగా భర్త కోరికను తీర్చకపోవడం, దీనిని అలవాటుగా చేసుకొని మాటి మాటికి నిరాకరిస్తే భర్తపై ఆమె తిండి మరియు వస్త్రాల బాధ్యత ఉండదు అని షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లా చెప్పారు. ఈ మాట షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లా చెప్పినది ఆయన యొక్క మజ్మూఉల్ ఫతావా వాల్యూమ్ 32 పేజ్ 278లో ఉన్నది. అయితే సారాంశం మీకు అర్థమైపోయింది కదా. ముందు విషయం, ధర్మ కారణం ఏమీ లేకుండా భర్త యొక్క కామ కోరికను స్త్రీలు అంటే భార్యలు తిరస్కరించవద్దు. ఒకవేళ తిరస్కరిస్తే అల్లాహ్ కోపంగా ఉంటాడు. రెండవది, దైవదూతల యొక్క శాపం వారిపై కురుస్తుంది. మూడవది, భర్తను సంతోష పెట్టనంత వరకు అల్లాహ్ మరియు ప్రవక్తకు అవిధేయురాలుగా ఉంటారు. ఒకవేళ ఇదే అలవాటు చేసుకొని ఉంటే ఆమెపై ఆమె యొక్క తిండి మరియు వస్త్రాల బాధ్యత పురుషునిపై అంటే భర్తపై ఉండదు. ఇక్కడ కొందరికి ఈ రోజుల్లో తలెత్తేటువంటి సందేహం, ప్రత్యేకంగా ఈ అంశానికి సంబంధించి కొందరు అజ్ఞానులు, మూర్ఖులు, ప్రత్యేకంగా ఇస్లాం పట్ల ఓ రకమైన ద్వేషం కలిగి ఉన్నవారు ఇస్లాం పై బురద చల్లే ప్రయత్నం చేస్తారు. ఆ సందేహం తెలియజేసి దానికి సమాధానం ఇస్తున్నాను, శ్రద్ధగా వినండి. ఇస్లాం ఇంత కామ కోరికలను తీర్చే విషయంలో ఆదేశాలు ఇస్తుందా అంటే, స్త్రీ ఇస్లాం దృష్టిలో పురుషుల కొరకు వారి కోరికలు తీర్చేటువంటి ఒక సామాగ్రి మాదిరిగా అన్నటువంటి ఇంకా వేరే చాలా
తప్పు మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా మనం చెప్పలేము ఇప్పుడు. కానీ వాస్తవానికి ఇస్లాం అలాంటి ధర్మం కాదు. ఇక్కడ ఈ ఆదేశాలు ఏదైతే కనబడుతున్నాయో ఇది వైవాహిక జీవితం, భార్యాభర్తల జీవితాన్ని ప్రేమగా ఉంచడంతో పాటు సమాజాన్ని అన్ని రకాల అశ్లీలతకు దూరంగా ఉంచి సౌశీల్యవంతమైన, పవిత్రమైన, శుభ్రమైన సమాజం, ఒక మంచి ఉత్తమ సమాజం ఏర్పడాలని ఈ ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అవును, ఎక్కడైతే ఈ ఆదేశాలు పాటించబడతాయో ఆ సమాజంలో మీరు వ్యభిచారం లాంటి అశ్లీలతను చూడరు. ఎక్కడైనా ఏదైనా కనబడినా చాలా అరుదుగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎక్కడైతే ఇలాంటి ఈ ప్రవక్త వారి ఆదేశాలను పాటించడం లేదో, ఈ నిషిద్ధతాలకు స్త్రీలు పాల్పడుతున్నారో, ఆ సమాజాల్లో దొంగచాటు సంబంధాలు, అక్రమ సంబంధాలు ఎక్కువైపోయి సమాజం అనేది సౌశీల్యతకు చాలా దూరంగా అయిపోతుంది. పవిత్ర సమాజంగా కనబడకుండా, అందుకొరకే ఈ రోజుల్లో ఎన్నో రకాల ఈ సోషల్ మీడియా మరియు స్మార్ట్ ఫోన్ల ద్వారా, నఊదు బిల్లా, అస్తగ్ఫిరుల్లా, ఆ వివరాలన్నీ కూడా చెప్పలేము. కానీ ఎంత ప్రబలిపోతుంది. దీనికి కారణం హలాల్, ధర్మసమ్మతమైన మార్గాలను త్యజించడం వల్లనే. ఇదే పాఠంలో చెప్పడం జరిగింది. భర్తలకు కూడా దండించడం జరిగింది. వారు కేవలం ఈ హదీసులను అడ్డుగా పెట్టుకొని ఎప్పుడంటప్పుడు పగలు రాత్రి చూడకుండా, పిల్లల యొక్క విషయం గమనించకుండా, లేదా భార్య యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వారిని పిలవడం, ఈ కోరికను నెరవేర్చడానికి ఇది కూడా సరి అయిన పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. కాకపోతే ఎక్కడైతే అశ్లీల సభ్యత సమాజం ఉన్నదో వారిలో ఇలాంటి ఆదేశాలు స్పష్టంగా వారికి తెలియజేయడం తప్పనిసరి విషయం. ఇక రండి, దీని తర్వాత మరో అంశం ఇన్షాల్లా తెలుసుకుంటున్నాము. అదేమిటి? భార్య అకారణంగా విడాకులు కోరడం. భార్య అకారణంగా విడాకులు కోరడం. కొన్ని సమాజాల్లో, కొన్ని దేశాల్లో అనేక మంది స్త్రీలు తమ భర్తలతో ఏ చిన్న సమస్య ఎదురైనా, తాము కోరిన ఏదైనా వస్తువు భర్త ఇవ్వకపోయినా విడాకులు కోరుతారు. భర్తకు అసాధ్యమైన కోరికలు కోరాలని ఒకప్పుడు ఆమెకు ఆమె దగ్గరి బంధువు లేదా పొరుగువారు ప్రేరేపిస్తారు. మరికొందరు భార్యలు రెచ్చగొట్టే మాటలు ఛాలెంజింగ్గా మాట్లాడతారు. ఉదాహరణకు, నీవు మగవాడివే అయితే నాకు విడాకులిచ్చి చూడు. విడాకుల వల్ల కుటుంబం విచ్ఛిన్నం కావడం, సంతానం అభాగ్యులవడం లాంటి అనేక ఉపద్రవాలు చలిస్తాయి. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకుంటే ఏం ప్రయోజనం? ఈ కారణాలు మరియు ఇంకా ఇతర కారణాల వల్ల విడాకులు కోరడం నిషిద్ధమని వచ్చిన ఇస్లాం ఆదేశం ఎంత సముచితమో, వివేకముతో కూడినదో అర్థమవుతుంది. సౌబాన్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అయ్యుమ ఇమ్రఅతిన్ సఅలత్ జౌజహ అత్తలాక్ మిన్ గైరి మా బఅసిన్ ఫహరామున్ అలైహా రాయిహతుల్ జన్న. ఏ స్త్రీ అకారణంగా తన భర్తతో విడాకులు కోరుతుందో ఆమెపై స్వర్గం యొక్క సువాసన కూడా నిషిద్ధం. అబూ దావుద్ లోని హదీస్ 2226,
షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహుల్ జామీలో ప్రస్తావించారు 2703. మరియు సహీహ్ బుఖారీ 3166లో వచ్చిన ప్రకారం వ ఇన్న రీహహా, ఆ స్వర్గం యొక్క సువాసన 40 సంవత్సరాల దూరం నుండి వస్తూ ఉంటుంది. అంత దూరం నుండి వచ్చే అటువంటి సువాసనను ఆ భార్య పొందదు. ఏ భార్యనైతే అకారణంగా విడాకులు కోరుతుందో. అల్లాహ్. ఉక్బా బిన్ ఆమిర్ రలియల్లాహు తఆలా ఉల్లేఖించిన హదీసులో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇన్నల్ ముఖ్తలిఆత్ వల్ ముంతజిఆత్ హున్నల్ మునాఫికాత్. ఖులా మరియు విడాకులు కోరుతూ భర్తల నుండి దూరం ఉండగోరే స్త్రీలే మునాఫికులు, అంటే కపట విశ్వాసిని. అల్లాహు అక్బర్. తబరానీలోని హదీస్ షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహుల్ జామీలో ప్రస్తావించారు 1934. గమనిస్తున్నారా? మళ్ళీ సారాంశం ఒకసారి తెలుసుకుందాము చివరిలో ఇన్షాల్లా. ఏదైనా ధార్మిక కారణం ఉంటే విడాకులు కోరడం తప్పు కాదు. ఏదైనా ధార్మిక కారణం ఉంటే విడాకులు కోరడం వల్ల ఆమెపై స్వర్గం యొక్క సువాసన నిషిద్ధం, హరాం కాదు. ఏదైనా కారణంతో విడాకులు కోరితే ఆమె మునాఫికులలో లెక్కించబడదు. ఏంటి కారణాలు? ఉదాహరణకు, భర్త నమాజు చెయ్యనివాడు, మత్తు సేవించేవాడు, లేదా నిషిద్ధ కార్యం చేయుటకు భార్యపై ఒత్తిడి చేసేవాడు, లేదా కొట్టి బాధించి మరియు ధర్మపరంగా ఉన్న ఆమె హక్కుల్లో అడ్డుపడి ఆమెపై దౌర్జన్యం చేసేవాడు. ఇలాంటి వ్యక్తి ఏ ఉపదేశం కూడా అతని పట్ల ప్రయోజనకరంగా లేకుంటే సంధి, సంస్కరణ, సుల్హ్ ఇలాంటి ఏ ప్రయత్నం కూడా సఫలం కాకుంటే అప్పుడు ఆమె తన ధర్మాన్ని తనను కాపాడుకొనుటకు అతనితో విడాకులు కోరవచ్చు. అందులో ఎలాంటి పాపం లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న హింట్. విడాకులకు సంబంధించిన జ్ఞానం మరింత ఎక్కువగా పొందాలనుకుంటే, లేదా ప్రోగ్రాం స్టార్ట్ అయ్యేకి ముందు ఒక సోదరుడు ఉర్దూలో బహుశా ప్రశ్న అడిగినట్లున్నారు. క్రైస్తవ స్త్రీ ముస్లిం పురుషునితో మరియు ముస్లిం స్త్రీ క్రైస్తవ పురుషునితో వివాహం గురించి ఇలాంటి వివరాలన్నీ కూడా మీరు ఈ PDF పొందిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. దీంట్లో మీకు అన్ని వివరాలు ఇన్షాల్లా కనబడతాయి. అయితే సోదర మహాశయులారా, ప్రియ విద్యార్థులారా, ఇక్కడ మీకు ఈనాటి 2వ అంశం అర్థమైంది కదా? అదేంటి? అకారణంగా. అకారణంగా అంటే ఏంటి? ధర్మపరమైన కారణం లేకుండా. లేదా అంటే ఈ రోజుల్లో కొందరు సోషల్ మీడియాల ద్వారా కొందరితో పరిచయం ఏర్పరచుకొని చాటింగ్లు చేసుకుంటూ ఉండి వారు ఏ కలలు చూపిస్తారో, మనం ఇంత హాయిగా సుఖంగా జీవిస్తాము, నీ భర్త నిన్ను మంచిగా చూడడం లేదు అంటూ ఏ మాటలు మాట్లాడుతాడో దాని కారణంగా కొందరు ఆ అక్రమ సంబంధాల వల్ల తమ అసలైన హలాల్ భర్తలను వదులుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ కూడా ఒక కారణం ఉంది కదా అని అనరాదు. ధర్మపరమైన కారణం ఉండాలి భార్య భర్తతో విడాకులు కోరడానికి. ధర్మపరమైన కారణం లేకుంటే, లేదా కొన్ని సందర్భాల్లో ధర్మపరమైన కారణం ఉండవచ్చు కానీ అది బలహీనమైనది ఉండవచ్చు. అంటే ఉంది ఒక కారణం, కానీ ఆమె తొందరపడకుండా కొంత ఓపిక సహనాలు వహించి, ఒకవేళ పిల్లలు ఉండేది ఉంటే పిల్లల జీవితం గురించి దూరంగా ఆలోచించి, ఈ విధంగా కొన్ని సందర్భాల్లో కారణం బలమైనదా బలహీనమైనదా అది కూడా చూడాల్సి ఉంటుంది. కారణం ధర్మపరమైనదా
లేక అధర్మపరమైనదా, ఇది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ధర్మపరమైనది, బలమైనది అని ఉండేది ఉంటే ఆమె విడాకులు కోరడంలో ఆమెకు ఎలాంటి పాపం ఉండదు. కానీ ధర్మపరమైన బలమైన కారణం లేకుండా లేదా ఏదైనా తప్పుడు ఆలోచనల్లో పడి పాపాల్లో ఇంకా కూరుకుపోవడానికి అక్రమ సంబంధాల కొరకు ఆమె ఒకవేళ అసలైన హలాల్ భర్త నుండి విడాకులు పొందాలని కోరితే, ఖులా తీసుకునే ప్రయత్నం చేస్తే, తలాక్ అడిగితే 2 నష్టాలు ఈనాటి పాఠంలో మీరు విన్నారు. ఒకటి, ఆమె స్వర్గం యొక్క సువాసనను కూడా నోచుకోదు. రెండవది, ఆమె మునాఫికులలో లెక్కించబడుతుంది. స్వర్గం యొక్క సువాసన గురించి ధర్మవేత్తలు ఏమంటున్నారంటే, ఒకవేళ ఆమెలో తౌహీద్, నమాజ్ ఇంకా వేరే ఎన్నో రకాల పుణ్యాలు చాలా ఉండి ఈ ఒక్క విషయంలో తప్పు చేసిందంటే స్వర్గంలో ప్రవేశించి స్వర్గంలో ఏ సువాసన, ఏ ఆనందం లభించాలో అది పొందకుండా ఉంటుంది. లేదా ఈ హదీసు ద్వారా ఆమె స్వర్గంలో చేరడంలో కూడా చాలా ఆలస్యం జరుగుతుంది. వేరే తౌహీద్, నమాజ్ లాంటి పుణ్యాలు ఉన్నప్పటికీ ఈ భర్త పట్ల ఏదైతే ఒక నిషిద్ధతకు పాల్పడినదో, అకారణంగా విడాకులు కోరినదో, దాని కారణంగా ఆమె స్వర్గంలో చేరడంలో చాలా ఆలస్యం పట్టవచ్చు. అంతేకాదు, ఇక్కడ గమనించండి, నిఫా కపట విశ్వాసం అన్నది సర్వసామాన్యంగా మనం ఏమనుకుంటాము, ఇది హృదయానికి సంబంధించింది అని అనుకుంటాము. వాస్తవంగా దాని అసలు పునాది బీజం హృదయంలో, మనస్సులో ఉండేదైనప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణ పరంగా కొన్ని విషయాల గురించి తెలిపారు. అవి ఉంటే అతనిలో నిఫాక్కు సంబంధించిన ఒక గుణం, నిఫాక్కు సంబంధించిన ఒక భాగం ఉన్నట్లు. మరి మునాఫికుల గురించి అల్లాహ్ ఖురాన్లో ఏమంటున్నాడు? ఇన్నల్ మునాఫికీన ఫి దర్కిల్ అస్ఫలి మినన్నార్. మునాఫికులు నరకంలోని అతి చెడ్డ మరియు అత్యంత క్రింది భాగంలో, పాతాళంలో పడి ఉంటారు. అందుకొరకే సోదర మహాశయులారా, సోదరి మనులారా, ప్రియ విద్యార్థులారా, ఈ విషయం పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు మనం ఒక పాఠం ఏదైతే చదివామో, భార్యలు భర్త యొక్క పడకను తిరస్కరించకూడదు, దానికి సంబంధించి మరొక మాట మీకు చెప్పడం చాలా ఉత్తమంగా ఉంటుంది. తర్వాత ఎవరైనా వీడియో ఎడిట్ చేసేవారు ఇంత విషయాన్ని కట్ చేసి అక్కడ పెట్టినా గానీ ఒక క్రమంలో వచ్చేస్తుంది, బాగుంటుంది. అదేంటి, కొన్ని సందర్భాల్లో భర్త ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఉంటాడు. తాగుబోతుతనం అతనిలో ఉన్నది, లేదా ఖర్చులు ఇస్తున్నాడు కానీ సరిగ్గా ఇవ్వడం లేదు, చాలా బాధిస్తున్నాడు, అకారణంగా కొడుతున్నాడు, ఇంకా వేరే ఇలాంటి ఏమైనా కారణాలు. దీనివల్ల కూడా భార్యలు ఏం ఆలోచిస్తారంటే, భర్త నా కోరిక తీర్చనంత వరకు నేను అతని కోరికను తీర్చను, భర్త నేను అడిగిన ఈ వస్తువు ఇంట్లో తెచ్చి ఇవ్వనంత వరకు నేను అతని కోరికను తీర్చను, భర్త ఈ తాగుబోతుతనాన్ని మానుకోనంత వరకు నేను అతని కోరికను తీర్చను. చూడండి, కొన్ని సందర్భాల్లో అతనికి బుద్ధి చెప్పడానికి, అతనిలో ఉన్నటువంటి ఒక చెడును మీరు దూరం చేయడానికి, ఆ అలవాటును మాన్పించడానికి ఈ ప్రయత్నం ఏదైతే చేస్తారో కొంచెం దూరపు ఆలోచనతో, బుద్ధి జ్ఞానాలతో చేయాలి. ఎందుకంటే ఒకవేళ మీ ఈ నిరాకరించడం అనేది అతనికి బుద్ధి జ్ఞానం తెచ్చుకోవడంలో దోహదపడితే మంచి విషయమే.
వెంటనే మళ్ళీ మీరు చాలా ఉత్తమ రీతిలో ప్రవర్తించాలి. లేదు, ఒకవేళ అతడు మరింత మితిమీరిపోతాడు, మరిన్ని ఎక్కువ హద్దులను దాటేస్తాడు, ఇప్పుడు ఒక్క పాపం చేస్తున్నాడు, రేపటి రోజు ఇంకా 4 పాపాల్లో పడిపోతాడు. ఇప్పుడు కేవలం త్రాగి వస్తున్నాడు, మీరు అందువల్ల కోరికను తీర్చడం లేదు, రేపటి రోజు అక్కడ సంబంధాలు పెంచుకుంటాడు. ఇలాంటి ప్రమాదాలు కూడా ఉండవచ్చు. అందుకొరకే అలాంటి భార్యలు ఎవరైతే భర్తలోని ఏదైనా ఒక లోపం చూసి అతనికి బుద్ధి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో పడకపై నుండి దూరం ఉంటారో, వారు దూరపు ఆలోచనలతో, బుద్ధి జ్ఞానాలతో అల్లాహ్తో ఎక్కువగా దుఆ చేసుకుంటూ ఉండి, నేను ఏ సదుద్దేశంతో ఈ నిషిద్ధతకు పాల్పడుతున్నానో అది సబబేనా కాదా, అతనిలో ఇంకింత ఎక్కువ పాపం వచ్చేస్తుందా అన్న విషయం ఒకవేళ ఆలోచించకుంటే మరింత వారి జీవితం పాడైపోతుంది. ఈ రోజుల్లో ఎక్కువ మందిలో, ఎక్కువ జీవితాల్లో ఈ రకాలు చూస్తూ ఉన్నాము మనం. ఎందుకు మీరు భర్త కోరిక తీర్చలేదు అని అడిగితే ఇలాంటి సమాధానాలే వస్తాయి. కానీ దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అయిపోతుంది. లాభం కంటే నష్టం ఎక్కువ అయిపోతుంది. అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండండి. మరెన్నో విషయాలు ఉన్నాయి, కానీ జనరల్ పాఠాలలో కాకుండా ఎవరిదైనా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ విషయాలు చెప్పవచ్చు. కానీ ఇంకా మనం ఎక్కువ పాఠాలు కూడా చదివేది ఉంది కనుక ముందుకు సాగుదాము. బారకల్లాహు ఫీకుం. ఈనాటి 3వ అంశం క్రమంలో 19వ అంశం, కానీ నెంబర్ మిస్టేక్ అయింది, గమనించండి. విహార్. పూర్వపు అజ్ఞాన కాలం నాటి పద్ధతుల్లో, పూర్వపు అజ్ఞాన కాలానికి సంబంధించిన పద్ధతుల్లో కొన్ని ఇప్పటికీ ముస్లిం సమాజాల్లో ఉండడం చాలా శోచనీయం. అందులో ఒకటి విహార్. విహార్ అంటే భర్త భార్యను నీ వీపు నాకు నా తల్లి వీపు వంటిది, లేదా నా సోదరి మాదిరిగా నీవు నాపై నిషిద్ధం, ఇలాంటి మాటలు, దుష్పదాలు పలకడం. దీనివల్ల భర్త తన భార్యను తన ఇష్ట ప్రకారంగా కొద్ది రోజుల వరకు దూరం ఉంచుతాడు. కానీ ఇందులో స్త్రీలపై ఓ రకమైన అన్యాయం ఉంది గనక ఇస్లాం దీనిని ఇష్టపడలేదు. దీనిని చాలా చెడ్డదిగా భావించింది. చదవండి అల్లాహ్ యొక్క ఆదేశం, సూరతుల్ ముజాదల ఆయత్ నంబర్ 2. వల్లదీన యుదాహిరూన మిన్కుమ్ మిన్ నిసాఇహిం మా హున్న ఉమ్మహాతిహిం. మీలో ఎవరైనా సరే తమ భార్యలపై జిహార్ను ప్రయోగించినంత మాత్రాన అంటే నీవు నా తల్లి వీపు లాంటి దానివి అని నోరు జారినంత మాత్రాన వారు వారికి తల్లులైపోరు. వారిని ఇన్ ఉమ్మహాతుహుం ఇల్లల్లాహి వలద్నహుం, వారిని కన్నవారు మాత్రమే వాస్తవానికి వారి తల్లులు. ఇక ఆ తర్వాత గమనించండి, అల్లాహ్ ఏమంటున్నాడు, వఇన్నహుం లయఖూలూన మున్కరం మినల్ ఖౌలి వసూరా. నిజానికి ఈ విధంగా పలికేవారు అసహ్యమైన మాటను, అబద్ధాన్ని పలికారు. ఎవరైతే ఇలాంటి మాటలు పలుకుతారో వారు అసహ్యమైన మాట పలుకుతున్నారు, అబద్ధాన్ని వారు మాట్లాడుతున్నారు. ఇన్నల్లాహ లఅఫువ్వున్ గఫూర్. అల్లాహ్తో క్షమాపణ కోరుకొని తౌబా చేసి దీనికి సంబంధించిన ఏ ప్రాయశ్చితం అయితే ఉందో అది చెల్లించారంటే అల్లాహ్ నిశ్చయంగా మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. ఇస్లాం ధర్మం దాని ప్రాయశ్చితం చాలా కఠినంగా నిశ్చయించింది. దేని ప్రాయశ్చితం? ఎవరైతే తమ భార్యను తల్లిగా, సోదరిగా భావించి అలాంటి మాటలు పలికి
వారి పడకకు దూరంగా ఉంటారో, అలా ఎవరైతే మాట్లాడారో అల్లా వారిపై ప్రాయశ్చిత్తం చాలా కఠినంగా నిర్ణయించాడు. ఎలాంటిది అది? పొరపాటుగా హత్య చేసిన వానిపై విధించిన మరియు రమదాను నెలలో ఉపవాస స్థితిలో భార్యతో సంభోగం చేసిన వారిపై విధించిన ప్రాయశ్చితాలతో సమానం. అల్లాహు అక్బర్. ఈ ప్రాయశ్చితం ఏంటి వస్తుంది తర్వాత ఆయతలో. ఈ ప్రాయశ్చితం చెల్లించనంత వరకు రిహార్ చేసిన వ్యక్తి తిరిగి తన భార్యతో కలుసుకోలేడు, పడకపై రాలేడు, నిషిద్ధం. దాని వివరణ ఈ క్రింది ఆయతలో మీరు గమనించండి. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వల్లదీన యుదాహిరూన మిన్ నిసాఇహిమ్ థుమ్మ యఊదూన లిమా ఖాలూ. మరెవరైనా తమ భార్యలపై విహార్ను ప్రయోగించి తమ నోటి ద్వారా జారిపోయిన తప్పుడు మాటను ఉపసంహరించదలుచుకుంటే వారు ఒకరినొకరు తాకక ముందే అతను స్టెప్ బై స్టెప్, ఒకటి కాకుండా రెండోది కాకుండా మూడవది, అందుకొరకే చిన్నగా ఒక నంబర్ వేసి ఉంది, తర్వాత 2, తర్వాత 3 వస్తుంది. గమనించండి. అతను ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించాలి. దీని ద్వారా మీకు గుణపాఠం నేర్పబడుతున్నది. అల్లాహు అక్బర్. గమనించండి, ఖురాన్ ఆయతులలో మనం శ్రద్ధ వహించాలి. ఒక మస్అలా, ఒక సమస్య ఏదైనా వచ్చింది, దాని గురించి సమాధానం పరిష్కారం తెలుసుకుంటున్నాము. అల్హమ్దులిల్లా ఒక ఆయతలో దాని పరిష్కారం మనకు చెప్పడం జరిగింది. అయితే ఆ మధ్యలో ఇంకా అల్లాహు తాలా ఎలాంటి పదాలు తీసుకొచ్చాడు, ఎలాంటి గుణపాఠాలు మనకు ఇస్తున్నాడు, ఆ విషయాన్ని గమనించడం చాలా అవసరం. ఇక్కడ మొదటి ప్రాయశ్చితం అల్లా ఏం చెప్పాడు? బానిసకు స్వేచ్ఛను ప్రసాదించడం. అర్థమైందా? కానీ ఆ వెంటనే అల్లా ఏమంటున్నాడు? జాలికుం తుఅదూన బిహ్. ఈ ప్రాయశ్చితం ఏదో ఒక పెద్ద ట్యాక్స్ మాదిరిగా 17%, 25% లేదా మీపై వచ్చి పడినటువంటి ఏదో పెద్ద భారం మాదిరిగా భావించకండి. ఇది మీ కొరకు ఒక ఉపదేశం, ఇందులో మీ కొరకు ఉత్తమ గుణపాఠం ఉంది. వల్లాహు బిమా తఅమలూన ఖబీర్. మీరు చేసేదంతా అల్లాహ్కు బాగా తెలుసు. అల్లాహు. ఆ తర్వాత మళ్ళీ ఆయత్ నంబర్ 5లో, ఆయత్ నంబర్ 4లో ఎవరి వద్దనైతే ఈ స్తోమత లేదో, అంటే బానిసకు స్వేచ్ఛ కలిగించేటువంటి స్తోమత లేనివాడు భార్యాభర్తలు పరస్పరం ముట్టుకోకముందే, కలుసుకోకముందే అతను, ఇక రెండో ప్రాయశ్చితం ఏం చేయాలి? 2 మాసాల పాటు ఎడతెగకుండా ఉపవాసాలు పాటించాలి. గమనించండి, ఇక్కడ ఎడతెగకుండా. ధర్మపరమైన ఏదైనా మధ్యలో అడ్డు వచ్చింది, పండుగలు వచ్చేసాయి, మనిషి చాలా అనారోగ్యానికి గురిపోయాడు, లేదా అచానక్ ఏకాఏకిగా ఏదో ప్రయాణం యొక్క అవసరం పడింది, ఇలాంటి ఏమైనా ధర్మపరమైన కారణాలు ఉంటే తప్ప ఈ 2 మాసాల్లో కావాలని తన ఇష్టంతో గ్యాప్ చెయ్యరాదు, కంటిన్యూగా ఉపవాసాలు పాటించాలి. ఇది రెండో రకమైన ప్రాయశ్చితం, మొదటిది చేయలేకపోతే. ఇక ఎవరిలోనైతే ఈ శక్తి కూడా లేదో, ఈ పాటి శక్తి కూడా లేనివాడు 60 మంది అగత్య పరులకు, మిస్కీన్లకు అన్నం పెట్టాలి. ఇక్కడ వరకు ప్రాయశ్చితం యొక్క ప్రస్తావన అయింది. కానీ ఆ తర్వాత మళ్ళీ గమనించండి, అల్లాహు తాలా ఎలాంటి ఉపదేశం ఇస్తున్నాడో, ఏ బోధ మనకు చేస్తున్నాడు. అల్లా అంటున్నాడు, ذَلِكَ لِتُؤْمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ. ఈ ప్రాయశ్చితాలు మీరు చేసిన ఒక పొరపాటుకు, మీరు పాల్పడిన ఒక నిషిద్ధతకు, దాని పాపం నుండి మీరు దూరం కావాలంటే, మీ యొక్క తౌబా కబూల్ కావాలంటే ఈ ప్రాయశ్చితం చెల్లించండి. ذَلِكَ, ఇది ఎందుకంటే లితుమిను బిల్లాహి వ రసూలి, ఆయన ప్రవక్తపై, మీ అల్లాహ్పై మరియు ఆయన ప్రవక్తపై
మీ పరిపూర్ణ విశ్వాసం రూఢి కావటానికే. నిజంగా మీరు విశ్వాసులు. దీని ద్వారా ఏం బోధపడుతుంది మనకు? మనం కొన్ని రకాల పాపాలు చేస్తాము, బహుశా అది అనుకోకుండా ప్లాన్ పరంగా చేయము, జరిగిపోతాయి. కానీ తౌబా చేయకుంటే మన విశ్వాసంలో ఇంకా లోపం ఉన్నది అని భావం. గమనించండి ఈ విషయం. ఏదైనా పాపానికి ఒడిగట్టాము, తౌబా చేయడం లేదు, లేదా దానికి సంబంధించిన ఏదైనా ప్రాయశ్చితం ఉంటే చెల్లించడం లేదు అంటే ఇంకా మన విశ్వాసంలో చాలా లోపం ఉన్నది. ఎందుకు? ఈ ప్రాయశ్చితం గురించి తెలిపి అల్లాహ్ ఏమంటున్నాడు? ఇది ఎందుకంటే ఇది ఎందుకంటే లితుమిను బిల్లాహి వ రసూలి, మీరు అల్లాహ్ను విశ్వసించడం, ప్రవక్తను విశ్వసించడం, నిజంగానే మీరు విశ్వసిస్తున్నారు అన్నటువంటి ఒక రుజువు, ఒక రూఢి, నిరూపణ కావాలి. వతిల్క హుదూదుల్లాహ్, ఇది మీపై విధించబడింది. అల్లాహ్ యొక్క హద్దులు ఇవి. అల్లాహు తాలా నిర్ణయించాడు. ఈ హద్దులను మీరు అతిక్రమించకండి, అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించండి. వలిల్ కాఫిరీన అదాబున్ అలీం. గమనించండి, ఈ పాపం జరిగినది ముస్లింల ద్వారా, వారి కొరకు ఈ ప్రాయశ్చితం ఉన్నది కదా. వెంటనే ఏమంటున్నాడు? దీన్ని చెల్లించడం, దీని ప్రకారంగా ఆచరించడం మీ విశ్వాసాన్ని రుజువు చేస్తుంది. అల్లాహ్ యొక్క హద్దులను మితిమీరకండి. వెంటనే అంటున్నాడు, అవిశ్వాసులకు బాధాకరమైన శిక్ష ఖాయం. అల్లాహు అక్బర్. అంటే ఏం తెలుస్తుంది? కేవలం పేరుకు ముస్లింలు కావడం కాదు, ఆచరణ పరంగా మనం ముస్లింలు కావాలి. నిషిద్ధతలకు దూరం ఉండడంలోని ఒక లాభం ఇది కూడా మీరు తెలుసుకోండి ఈ ఆయత ద్వారా కూడా. ఏంటి? నిషిద్ధతలకు దూరం ఉండడం ద్వారా మన విశ్వాసం బలపడుతుంది. ఒకవేళ పొరపాటుతో ఏదైనా జరిగిపోతే దాని యొక్క ప్రాయశ్చితం చెల్లించడం, దాని కఫారా చెల్లించడం, తౌబా చేయడం, దీని ద్వారా మన విశ్వాసం బలపడుతుంది. లేదా అంటే బలహీనమై 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 అవిశ్వాసుల్లో చేరిపోయేటువంటి ప్రమాదం కూడా ఉండవచ్చును. అల్లాహు అక్బర్. జిహార్ అన్నటువంటిది ఈ రోజుల్లో మన సమాజంలో బహుశా అంత ఎక్కువగా కనపడకపోవచ్చు. కానీ ఈ మధ్యలో, అంటే ఈ అంశం గురించి చదివిన ఆయతులలో ఏ బోధనలు మనకు కలిగాయో వాటిని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఆ తర్వాత రండి, 20వ అంశం ఈరోజు ఋతుస్రావంలో సంభోగం. అల్లాహు అక్బర్. అల్లాహ్ అందరినీ అన్ని రకాల నిషిద్ధతల నుండి కాపాడుగాక. అల్లాహ్ ఆదేశం, వయస్అలూనక అనిల్ మహీద్, వారు నిన్ను బహిష్టు గురించి ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. కుల్, నీవు వారికి చెప్పండి, మీరు వారికి చెప్పండి, హువ అదన్, అదొక అశుద్ధ స్థితి. ఫఅతజిలు నిసాఅ ఫిల్ మహీద్, కనుక అశుద్ధావస్థలో వారికి ఎడంగా ఉండండి. వారి పడకలకు అసలైన ఉద్దేశం ఏదైతే సంభోగం ఉంటుందో దానికి దూరంగా ఉండండి. వలా తక్రబూహున్న హత్తా యత్హుర్న, వారు పరిశుద్ధులయ్యే వరకు వారి వద్దకు పోకండి, అంటే వారితో సంభోగించకండి. సోదర మహాశివులారా, ఆయనను చూపిస్తూ ఒక మాట చెప్తున్నాను, శ్రద్ధ వహించండి. అదేమిటంటే, ఏ పాపం అజ్ఞానంలో ఉండి, మూర్ఖత్వంలో ఉండి, స్వయం సౌశీల్యత అంటే ఏమిటి తెలియని వారు, ఇస్లాం కామవాంఛల్ని ప్రేరేపించే ధర్మం, అందుకొరకే స్త్రీల గురించి ఎలాంటి విషయాలు ఈ ఆయతులలో ఉన్నాయి, హదీసులో ఉన్నాయి. స్వర్గంలో 72 మంది కన్యలంట, ఇలాంటి మాటలు చెప్పి ఇస్లాంపై బురద చల్లే ప్రయత్నం చేస్తారు. కానీ వారికి ఇలాంటి ఆయతులు కనబడవా? ఈ పలుకుల్లో కూడా పరిశుభ్రత, పవిత్రత ఎంత స్పష్టంగా కనబడుతుంది. స్త్రీలు వారి నెలవారీ అలవాట్లో ఉన్నప్పుడు, లేదా ప్రసవించిన తర్వాత అశుద్ధావస్థలో ఉన్నప్పుడు వారితో భర్త అన్ని రకాల సుఖం, అన్ని రకాల ఆనందం పొందవచ్చు. శారీరకంగా ఒకరు మరొకరికి తాకి
ఉండవచ్చు, కేవలం మర్మాంగాలు కలుసుకోకూడదు. అర్థం కావాలని కొంత ఇంత వివరంగా చెప్పవలసి వస్తుంది. కానీ ఖురాన్లో వచ్చిన పదాలను, పలుకులను గమనించండి, ఎంత పవిత్రతతో, పరిశుభ్రతతో కూడి ఉన్నాయి. వారు నిన్ను బహిష్టు గురించి ప్రశ్నిస్తున్నారు, చెప్పండి అదొక అశుద్ధ స్థితి. ఇందులో ఈ అశుద్ధ స్థితి అన్న పదం హువ అదన్, సైంటిఫిక్ పరంగా కూడా ఎన్ని విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయో, ఖురాన్ ఎంత మంచిగా చెప్పిందో, ఖురాన్ యొక్క బలాగత్ సాహిత్యం గురించి మాట్లాడిన సాహిత్య పరులు, ఆ విషయాలు వేరు. అంత లోతుగా మిమ్మల్ని నేను తీసుకెళ్లడం లేదు. కానీ ఎవరైతే ఇస్లాంపై బురద చల్లుతారో వారికి ఒక గుణపాఠం ఇవ్వాలనుకుంటున్నాను, ఉపదేశం చేయాలనుకుంటున్నాను. గమనించండి, ఇక్కడ లా తక్రబూహున్న, వారికి కరీబ్, దగ్గరగా కాకండి అన్నటువంటి పదాలు వచ్చాయి. అయితే ఇక్కడ వేరే కొన్ని జాతులలో, వేరే కొన్ని సమాజాల్లో ఉన్నటువంటి అలవాటు ఏమాత్రం పాటించకూడదు. ఏంటి? దురదృష్టవశాత్తు ఉమెన్స్ రైట్స్, స్త్రీల హక్కు అన్నటువంటి నినాదాలు చేసేవారు, స్త్రీల హక్కుల గురించి సంవత్సరంలోని 365 రోజులు వారి హక్కులన్నీ కూడా పాడు చేసి, చెల్లించకుండా, అదా చేయకుండా ఒక్కరోజు ఏదైతే నిర్ణయించుకొని ఏమైనా చేస్తారో అలాంటి వారు బుద్ధి జ్ఞానాలు తెచ్చుకోవాలి. ఇప్పటికీ కొన్ని సమాజాల్లో స్త్రీలు వారి యొక్క పీరియడ్స్ లో ఉన్నప్పుడు వారి యొక్క తినే పాత్ర, ఇంకా నీళ్లు త్రాగడానికి ఒక గ్లాస్, మరియు ఆ కొన్ని నిర్ణీత రోజులు వేరే ఏ గదుల్లో, రూమ్లలో రాకుండా ఒకే మూలకు ఉండాలి అన్నటువంటి చీకటి అంధకార సభ్యత ఉంది అంటే ఎంత బాధాకరమో చూడండి, గమనించండి. కానీ ఇస్లాం అలాంటి ఆదేశం ఇవ్వలేదు. ఆయిషా రదియల్లాహు తాలా అన్హా బహిష్టుగా ఉన్న రోజుల్లో ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వస్తువు అడిగినప్పుడు ఇవ్వడంలో వెనుకాడితే, ఆయిషా, నీ యొక్క బహిష్టు నీ చేతుల్లో లేదు. ఆ రోజుల్లో ప్రత్యేకంగా ఏ గ్లాస్ లో ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా, ఏ పాత్రలో ఆయిషా రదియల్లాహు తఆలా నీళ్లు త్రాగారో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే పాత్రలో ఆమె ఎక్కడనైతే తమ పెదవులు, నోరు పెట్టి త్రాగిందో అదే చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ శుభ పెదవులను పెట్టి త్రాగారు. ఇంకా హదీసుల గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ కేవలం ఒక ఇండికేట్, ఎవరైతే ఇస్లాంను ఇంతగా బురద చల్లే ప్రయత్నం చేసి ఇస్లాం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతారో, ఇస్లాంలోని పవిత్ర, పరిశుభ్ర విషయాల గురించి తెలుసుకోవాలి. రండి, మన అసలు సబ్జెక్ట్. భార్యలు ఋతుస్రావంలో ఉన్నప్పుడు వారి పడకపై వెళ్ళవచ్చును, కానీ సంభోగం చెయ్యరాదు. ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఎలాంటి హెచ్చరికలు ఉన్నాయి తర్వాత విందాము. కానీ రండి, ఋతుస్రావంలో ఉన్న భార్య పరిశుద్ధురాలై స్నానం చేయనంత వరకు ఆమెతో సంభోగించడం ఏమాత్రం యోగ్యం కాదు. అల్లా ఆదేశం గమనించండి, ఇంతకుముందు చదివిన ఆయత్లోనే ఉంది, ఫైదా తతహర్న ఫాతుహున్న మిన్ హైతు అమరకుముల్లాహ్. వారు పరిశుద్ధులు అయిన తర్వాత అల్లాహ్ ఆదేశించిన చోటు నుండి మీరు వారి వద్దకు పోవచ్చు. ఋతుస్రావంలో సంభోగించడం ఎంతటి ఘోరమైన పాపమో గమనించండి. అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు, మన్ అతా హాయిదన్ అవ్ ఇమ్రాఅతన్ ఫీ దుబురిహా ఔ కాహినన్ ఫఖద్ కఫర బిమా ఉన్జిల అలా ముహమ్మద్. ఋతుస్రావంలో ఉన్న భార్యతో సంభోగించువాడు, ఋతుస్రావంలో ఉన్న భార్యతో
సంభోగించేవాడు, లేదా భార్యతో మల మార్గం ద్వారా సంభోగించువాడు, మరియు జ్యోతిష్యుని వద్దకు వెళ్ళేవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దానిని, ధర్మాన్ని, షరియత్ను, ఖురాన్ను తిరస్కరించిన వాడగును. గమనించండి ఎంత ఘోరమైన పాపము ఇది. తిర్మిదిలోని హదీస్ 1335 హదీస్ నంబర్ షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహుల్ జామీలో ప్రస్తావించారు 5918. ఎవరైనా ఇది పాపం అని తెలియక తప్పుగా చేస్తే అతనిపై ఏ దోషం లేదు, మరియు అతనిపై ఏ ప్రాయశ్చితం, కఫారా లేదు. కానీ ఎవరైనా తెలిసి కావాలని చేస్తాడో, భార్యలతో వారు ఋతుస్రావంలో ఉన్నప్పుడు కలవకూడదు, ఇది నిషిద్ధం అని తెలిసింది, ఆ తర్వాత దీనికి పాల్పడుతున్నాడు, అలాంటి వ్యక్తి పాపాత్ముడవుతాడు, ఒక తప్పుకు పాల్పడిన వాడవుతాడు, పాపాత్ముడవుతాడు. తౌబా చేయడం తప్పనిసరి. అంతేకాదు అతడు ప్రాయశ్చితం కూడా చెల్లించాలి. అయితే ప్రాయశ్చితానికి సంబంధించిన హదీస్ ఏదైతే ఉందో, ఆ హదీసును ఏ ధర్మవేత్తలైతే సహీ అని తెలిపారో, ఏ ధర్మవేత్తలు ఆ హదీసును సహీ అని తెలిపారో, వారు ఏం చెప్పారు? 1 దీనార్ లేదా సగం దీనార్, 1 దీనార్ లేదా సగం దీనార్ ప్రాయశ్చితంగా, కఫారాగా చెల్లించాలి. ఇందులోనే మరికొందరి అభిప్రాయం ఏమిటంటే, ఈ వ్యక్తి తన ఇష్ట ప్రకారం 1 లేక సగమైనా చెల్లించాలి. మరికొందరి అభిప్రాయం ఇందులో ఏముందంటే, ఋతుస్రావం యొక్క ప్రారంభ కాలంలో సంభోగించినట్లయితే 1 దీనార్, ఋతుస్రావంలోని చివరి రోజుల్లో లేదా రక్తస్రావం ఆగిపోయింది కానీ ఇంకా స్నానం చేయకముందే సంభోగిస్తే సగం దీనార్ చెల్లించాలి అని అంటారు. 1 దీనార్ ప్రవక్త కాలంలోనిది హదీసుల ప్రకారంగా ఏదైతే ప్రస్తావన వచ్చిందో ఎంత అవుతుంది? 4.25 4 గ్రాముల బంగారం. బంగారం ఎన్ని గ్రాములు? 4 అని మనం అంటాం. 4 ఆ తర్వాత పావు గ్రాము, 4 గ్రాములు, మళ్ళీ పావు గ్రాము, 4 గ్రాములు అంత లేదా దానికి సమానమైన కరెన్సీ ఎవరు ఏ దేశంలో ఉన్నారో వారు ఆ దేశ ప్రకారంగా మన వాళ్ళు డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ విషయం తెలిసింది కదా, కానీ ఇక్కడ మరోసారి గుర్తుంచుకోండి, ఇంతకుముందు నేను చెప్పేశాను, కేవలం మర్మాంగాలు కలుసుకోవడం, సంభోగం చేయడం తప్ప వేరే శారీరక ఏ లాభం పొందినా ఎలాంటి అభ్యంతరం లేదు. మరియు వేరే సమాజాల్లో ఉన్న మాదిరిగా ఆమె యొక్క ప్లేట్, ఆమె యొక్క బిస్తర్, ఆమె యొక్క రూమ్ అన్ని కూడా వేరు చేయడం, ఇదంతా కూడా అజ్ఞానం, అంధకారం. ఇక చివరి పాఠం ఈరోజు, భార్యతో మన మార్గం ద్వారా సంభోగించడం. కొందరు బలహీన విశ్వాసులు తమ భార్యలతో మన మార్గం ద్వారా సంభోగించడంలో వెనుకాడరు. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుంది. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుందని బహుశా వారికి తెలియదేమో. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా శపించారో గుర్తా? అబూ హురైరా రలియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ వినండి. మల్ఊనుమ్ మన్ అతా ఇమ్రఅతహు ఫీ దుబురిహా. తన భార్యతో మన మార్గం ద్వారా సంభోగించే వాడిపై శాపం కురియుగాక. అల్లాహ్ అన్ని రకాల శాపనాల నుండి, శాపనాలకు గురి అయ్యే కార్యాల నుండి దూరం ఉంచుగాక. అబూ దావూద్ లోని హదీస్ 2162 షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహుల్ జామీలో ప్రస్తావించారు 5865. అయితే సోదర మహాశివులారా, ఇంతకు ముందే మనం ఒక హదీస్ చదివి ఉన్నాము ఋతుస్రావంలో కలిసే వారి గురించి. ఆ హదీస్ ఇక్కడ కూడా వస్తుంది, ఎందుకంటే అందులో కూడా వచ్చింది, మన్ అతా ఇమ్రాఅతన్ మన్ అతా ఇమ్రాఅతహు హాయిదన్ ఔ ఫీ దుబురిహా. ఎవరైతే తన భార్యను ఋతుస్రావంలో కలుస్తాడో, సంభోగిస్తాడో, లేదా భార్యతో మన మార్గం ద్వారా, అతడు ఎలాంటి వాడు? అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన ధర్మాన్ని
ఖురాన్ని షరియతును తిరస్కరించేవాడవుతున్నాడు. అల్లాహ్. సోదర మహాశివులారా, స్వాభావిక గుణం గల ఎందరో భార్యలు ఈ పద్ధతిని తిరస్కరిస్తారు. కానీ కొందరు భర్తలే విడాకులిస్తానని బెదిరిస్తారు. మన మార్గం ద్వారా వారు తమ కోరికను పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అయితే వారు గమనించాలి, వారు 2 రకాల పాపాలు, 2 రకాల ఘోరమైన స్థితులకు గురిస్తున్నారు. ఒకటి, శాపం వారిపై పడుతుంది. రెండవది, కుఫ్రులో పడిపోతున్నారు వారు. ఇక మరికొందరు భర్తలు ఎలా ఉన్నారంటే, నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా, ఖురాన్ ఆయత్ యొక్క భావం తప్పుగా చెప్తారు. అరే, భర్తనైతే ఖురాన్ ఆయత్ చెప్తున్నాడు తన తప్పుడు కోరికను పూర్తి చేసుకోవడానికి, మరి ఎవరైనా ఆలింను అడుగుదామా ఈ ఆయత్ యొక్క సరైన భావం ఏంటి అని అనుకుంటారు కొందరు స్త్రీలు. కానీ సిగ్గుపడి అడగలేరు. వారి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, శ్రద్ధ వహించండి. పండితులతో ప్రశ్నించి తెలుసుకోవడానికి సిగ్గుపడే తమ భార్యలను కొందరు భర్తలు మోసం చేసి మన మార్గం ద్వారా వారి కోరికను పూర్తి చేసుకునే విధానం యోగ్యమని ఖురాన్ యొక్క ఈ ఆయతు చూపుతారు. ఏంటి ఆయత్? నిసాఉకుం హర్థుల్ లకుం ఫఅతు హర్థకుం అన్నా షి'తుం. మీ స్త్రీలు మీ పంట పొలాలు కాబట్టి మీ పొలాల్లోకి మీరు కోరిన విధంగా రండి. మీరు కోరిన విధంగా మీ యొక్క భార్యలతో మీరు ఉండండి అన్నటువంటి విషయం దీన్ని ప్రస్తావించి తమ ఆ నిషిద్ధ కార్యం చేయడానికి ఈ ఆయతను దలీలుగా తీసుకుంటారు. కానీ వారికి తెలిసి ఉండాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు ఖురాన్ ఆయతుల భావాన్ని విశదీకరిస్తాయి. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో చెప్పారు, భర్త తన భార్యతో సంభోగించడానికి ఆమె ముందు నుండి ఆమె వెనక నుండి ఎలా వచ్చినా సరే, కానీ సంతానం కలిగే దారి నుండే సంభోగించాలి. అయితే మలము వచ్చే దారి నుండి సంతానం కలగదు అన్న విషయం అందరికీ తెలిసినదే. ఇంతటి ఘోర పాపానికి ఒడిగట్టే కారణాలు ఏమిటో తెలుసా? పవిత్ర దాంపత్య జీవితంలో కాలు మోపే ముందు అజ్ఞానపు దుశ్చేష్టలకు పాల్పడి ఉండడం, నిషిద్ధమైన భిన్నమైన అసాధారణ పద్ధతులకు వారు అలవాటు పడి ఉండడం, లేదా నీలి చిత్రాల్లోని కొందరికి బ్లూ ఫిల్మ్స్ చూసేటువంటి అలవాటు, ఇక పెళ్ళైన తర్వాత కూడా ఆ రోజుల్లో లేక ఆ సమయంలో కూడా చూస్తూ ఉండేటువంటి కొన్ని సంఘటనలు వారి జ్ఞాపక శక్తిలో నాటుకుపోయాయో వాటిని వారు వదులుకోలేకపోతారు. అయితే ఇలాంటి వారందరూ కూడా తమ దుశ్చేష్టలను మానుకోవాలి, చెడ్డ అలవాటులను వదులుకోవాలి, అల్లాతో స్వచ్ఛమైన తౌబా చెయ్యాలి. వారు చెయ్యరు గనక ఇంకింత అలాంటి పాపాల్లోనే కూరుకుపోతూ ఉంటారు. మరొక ముఖ్య విషయం గమనించండి, చివరి పారాగ్రాఫ్. అదేంటి? భార్య భర్తలిద్దరూ ఏకమై ఇష్టపడి ఈ దుష్కార్యం చేసుకున్నా అది నిషిద్ధమే అవుతుంది. ఏదైనా నిషిద్ధ కార్యం ఇష్టపడి చేసినంత మాత్రాన ధర్మసమ్మతం కాజాలదు. సోదర మహాశయులారా, ఇక్కడి వరకు ఈనాటి పాఠాలు పూర్తిగా అయిపోయాయి. కానీ చివరిలో లేక ఈ రోజులో చదివినటువంటి పాఠాల్లో భార్య భర్తల విషయం గురించి ఎన్నో అంశాలు వచ్చినాయి గనక మరొక విషయం చాలా ముఖ్యమైనది మిగిలిపోతుంది. దాన్ని సంక్షిప్తంగా చెప్పేసి నేను నా పాఠాన్ని ముగించేస్తాను. చివరి పాఠంలో మీరు ఒక విషయం విన్నారు కదా, కొందరు భర్తలు భార్యలకు మోసం చేసి ఖురాన్ ఆయతులతో తప్పుడు భావం చెప్పే ప్రయత్నం చేస్తారు. విన్నారు కదా? అలాగే మరికొందరు భర్తలు ఖురాన్లోని మరొక ఆయత్
హున్న లిబాసుల్లకుం వ అంతుం లిబాసుల్లహున్న. భార్యలు భర్తల కొరకు, భర్తలు భార్యల కొరకు వారి యొక్క వస్త్రాధారం అని ఏదైతే ఆయతుందో, దీని ద్వారా భార్యలకు మోసం చేసి మరిన్ని చెడు అలవాట్లకు పాల్పడతారు, దుష్కార్యాలకు పాల్పడతారు. అదేంటి? కొందరు భర్తలు భార్యలకు బలవంతం చేస్తారు వారి మర్మాంగాన్ని తమ నోట్లో తీసుకోవాలని. కొందరు వాస్తవానికి చెప్పడానికి చాలా బాగా అనిపించడం లేదు, కానీ ఏం చేయాలి? ఈనాటి కాలంలో ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఏం చేయాలి? ఎందరో పురుషులు పరస్పరం కలుసుకొని ప్రత్యేకంగా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి యువకులు తమ యొక్క ఫ్రెండ్స్ తో తమ యొక్క భార్యల గురించి ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. కొందరు పురుషులు కూడా వచ్చి ఇలాంటి ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. భార్య భర్తలిద్దరూ కూడా ఒకరు మరొకరి మర్మాంగాన్ని నోట్లో తీసుకోవడం, ఇంకా వేరే ఇలాంటి ఏ పనులైనా గాని దేనికైతే చెప్పడానికి నాకు పదాలు రావట్లేదు. సోదర మహాశయులారా, ఇవన్నీ కూడా తప్పుడు అలవాట్లు. వాస్తవానికి ఈ కల్చర్ చాలా చండాలమైనది. ఇస్లామీయ సంస్కృతి కల్చర్ ఇంత మాత్రం కాదు. వెస్టర్న్ కల్చర్ ఇది. వాస్తవంగా ఈ సమస్య సుమారు ఈనాటికి 20 సంవత్సరాల క్రితమే కొందరు చాలా అరుదుగా అడిగారు. అప్పుడే నేను ఆనాటి అంటే 20 సంవత్సరాల క్రితమే అప్పుడు చాలా పెద్ద వయసులో ఉన్న కొందరు ఉలమాలను అడిగితే వారు ఆశ్చర్యపడ్డారు. ఇలాంటి వాటికి కూడా పాల్పడతారా? వాస్తవానికి ఇది వెస్టర్న్ నుండి వచ్చినదే. ఈ బ్లూ ఫిలింలు ఇంకా వెస్టర్న్ యొక్క నగ్న చిత్రాలు ఫిలింలు అన్ని వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రబలిపోతున్నాయి అని. ఇందులో ఉన్నటువంటి చెడులను నేను సైంటిఫిక్ పరంగా తెలుపడం లేదు. మీ బుద్ధి జ్ఞానాలకు అర్థమయ్యే రీతిలో సులభమైన రీతిలో కొన్ని విషయాలు చెప్తున్నాను, గమనించండి. ఏ పవిత్రమైన పరిశుభ్రమైన ఇస్లాం ధర్మం ఎడమ చేతితోనే ఇస్తింజా చేయాలి. మలమూత్ర విసర్జన తర్వాత శుభ్రత అనేది కేవలం ఎడమ చెయ్యితో చేయాలి, కుడి చెయ్యిని కూడా తాకనివ్వకూడదు అని చెప్పిందో, అలాంటి ధర్మం నోట్లో తీసుకోవడానికి, నాకడానికి ఇలాంటి ఇంకా చెడు వాటికి అనుమతి ఇస్తుందా? గమనించండి. భార్య భర్తలు ఇద్దరు వారి మధ్యలో ఏ పరదా లేదు అంటే ఇక వేరే ఏ హద్దులు లేవు. ఎలా ఇష్టం ఉంటే అలా ఇలాంటి భావం తీసుకోవడం చాలా తప్పు. అందుకొరకే ఇస్లాం ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉండాలి. కానీ ఎక్కడో ఒక ఆయత్, ఎక్కడో ఒక హదీస్ తీసుకొని విని తన ఇష్ట ప్రకారంగా దాన్ని ధర్మపరంగా అనుమతించినదే అని భావిస్తూ చేయడం, ఇది మరీ చాలా ఘోరమైన పొరపాటు, ఘోరమైన తప్పు. ఇక ఇలాంటి ఈ దుశ్చేష్టల వల్ల నోట్లో తీసుకునే అటువంటి బలవంతాలు చేయడం ద్వారా ఏ ఏ రోగాలకు గురి అవుతున్నారో వాటి గురించి నేను ఆ వివరణలోకి వెళ్ళను. ధర్మవేత్తలు కొందరు డాక్టర్ల యొక్క సలహాలతో అవన్నీ వివరాలు కూడా తెలిపారు. సంక్షిప్తంగా చెప్పేది ఏంటంటే, ఇవన్నిటికి దూరంగా ఉండండి, ధర్మంగా జీవించే ప్రయత్నం చేయండి. ఇస్లాం ధర్మం ఇది ఎవరో కొందరు థింక్ ట్యాంకర్స్ లేదా పరిశోధన చేసిన ప్రయత్నాలు కావు. మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ మనందరి కొరకు కారుణ్యమూర్తిగా చేసి పంపిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పంపినటువంటి సత్య ధర్మం ప్రళయం వరకు వచ్చే అన్ని సమస్యలకు ఉత్తమ మంచి పరిష్కారం ఉంది.
చివరికి వైవాహిక జీవితంలో, సామాజిక జీవితంలో, భార్యాభర్తల జీవితంలో కూడా ఇందులో ఏ నిషిద్ధతాలు ఉన్నాయో, ఏ చెడులు ఉన్నాయో వాటికి దూరంగా ఉండడంలోనే మన జీవితాలు పరిశుభ్రంగా ఉంటాయి. అల్లాహు తాలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక, అన్ని రకాల చెడుల నుండి దూరం ఉంచుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.